అందరికి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్ నుంచి ఆల్రెడీ నేను 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఆ 3 క్లాసెస్ కవి పరిచయాలు చేయడం జరిగింది. ఇది 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్నమాట. మెయిన్లీ ఎస్జిటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా కవర్ చేస్తా, అన్ని అంశాలను కవర్ చేస్తా అందించడం జరిగింది. 200+ బిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బాడిగ వెంకట నరసింహారావు గారు ఏ జిల్లాలో జన్మించారు? మరి జిల్లా గురించి కూడా మనకు అడుగుతున్నారు. కృష్ణా జిల్లాలోని కౌతారంలో జన్మించారనమాట. కౌతారం, కృష్ణా జిల్లాలోని కౌతారంలో ఈయన బాడిగ వెంకట నరసింహారావు గారు జన్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, బాడిగ వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం మొత్తం ఎన్ని పుస్తకాలను రచించారు? బాడిగ వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం మొత్తంగా ఎన్ని పుస్తకాలను రచించారు? మరి ఈయన బాలరసాలు, పాలబడి పాటలు ఇట్లాంటి పుస్తకాలన్నీ కూడా టోటల్ గా 17 పుస్తకాలను రచించడం జరిగింది. బాడిగ వెంకట నరసింహారావు గారు ఏ నాటకంలో అనార్కలి పాత్ర ధరించి ఖ్యాతి గడించారు? ఏ నాటకంలో అనార్కలి పాత్రను ధరించి ఖ్యాతి గడించారు? ఈయన అనార్కలి అనేటటువంటి నాటకంలో అనార్కలి పాత్రను ధరించారు. మరి అనార్కలి అనేటటువంటి నాటకంలో ధరించారు. ఈ నాటకం ఎవరిది అంటే బింజమూరి లక్ష్మీ నరసింహారావు అన్నమాట. బింజమూరి లక్ష్మీ నరసింహారావు గారిది ఈ అనార్కలి అనేటటువంటి నాటకం. దీనిని బాడిగ నరసింహారావు గారు నటించడం వలన ఈయనకి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి, పేరు వచ్చిందనమాట. అమ్మఒడి పాఠ్యాంశం బాడిగ నరసింహారావు గారి యొక్క ఏ సంకలనంలోనిది? అమ్మఒడి పాఠ్యాంశం బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క ఏ సంకలనంలోనిది అంటే సంపూర్ణ రచనల యొక్క 2వ సంకలనంలోనిది. ఈయన రచించినటువంటి సంపూర్ణ రచనల యొక్క 2వ సంకలనంలోనిది. గరిమెళ్ళ సత్యనారాయణ గారు జన్మించినటువంటి తేదీ ఎప్పుడు? గరిమెళ్ళ సత్యనారాయణ గారు జన్మించిన తేదీ ఎప్పుడు? 1893 జూలై 14న జన్మించారు. మరి ఈయన మరణం వచ్చేసరికి 18/12/1952 ఈయన యొక్క మరణం అన్నమాట. గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఏ గ్రామంలో జన్మించారు? ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఈయన నరసనపేట తాలూకా గోనెపాడులో జన్మించడం జరిగింది. నరసనపేట తాలూకా గోనెపాడు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు 1921లో ప్రచురించినటువంటి గ్రంథం ఏంటి? ఈయన 1921లో ప్రచురించినటువంటి గ్రంథం స్వరాజ్య గీతములు. ఇది 1921లో ఈయన ప్రచురించడం జరిగింది. స్వరాజ్య గీతములు. దేశభక్తి కవితల వల్ల జైలు శిక్ష అనుభవించినటువంటి వారిలో మొదటి వ్యక్తి ఎవరు? దేశభక్తి కవితలు రాయడం వల్ల జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వ్యక్తి ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ గారు. గరిమెళ్ళ సత్యనారాయణ. వేమన శతకం అనేది ఏ శతాబ్దానికి చెందినది? వేమన శతకం. వేమన శతకకర్త వేమన. ఇది 17వ శతాబ్దానికి చెందినది. సుమతి శతకకర్త ఎవరు? సుమతి శతకకర్త బద్దెన. కుమార మరియు కుమారి శతకాలు రచించినటువంటి కవి ఎవరు? కుమార కుమారి శతకాలు రచించినటువంటి కవి ఎవరు? పక్కి అప్పల నరసింహం. కంచర్ల గోపన్న గారు రాసినటువంటి శతకం పేరేమిటి? కంచర్ల గోపన్న. ఈయన రాసినటువంటి శతకం పేరు ఏమిటి? కంచర్ల గోపన్న గారు రాసినటువంటి శతకం పేరు దాశరథి శతకం. ఇది కూడా 17వ శతాబ్దానికి చెందినది. దాశరథి శతకం. గరిమెళ్ళ సత్యనారాయణ గారు 1923లో ప్రచురించిన గ్రంథం పేరేమిటి? మరి స్వరాజ్య గీతములు అనేది 1921, ఇప్పుడే చెప్పుకున్నాం. మరి 1923లో హరిజన పాటలు అనేటటువంటి దాన్ని రచించడం జరిగింది. 1923లో హరిజన పాటలు. మరి 1920 ఇది 21 హరిజన పాటలు 23. మరి 26లో ఏ గ్రంథాన్ని ఈయన విడుదల చేయడం జరిగింది? ఈయన ఖండ కావ్యాలను విడుదల చేయడం జరిగింది. ఖండ కావ్యాలు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు 26లో ఖండ కావ్యాలు, 23లో హరిజన శతకం, 21లో స్వరాజ్య గీతములు. క్రింది వానిలో బాడిగ వెంకట నరసింహారావు గారు రాసినటువంటి పుస్తకం ఏమిటి? బాడిగ వెంకట నరసింహారావు గారు రాసినటువంటి పుస్తకం ఆవు హరిశ్చంద్ర అనేటటువంటి పుస్తకం బాడిగ వెంకట నరసింహారావు గారు. బాడిగ వెంకట నరసింహారావు గారు దేనిని వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు? దేనిని గురించి వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు? బాల సాహిత్యాన్ని వ్యాప్తి చేయడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది.
మా కొద్దీ తెల్లదొరతనం అనేటటువంటి గేయం ఏ ఉద్యమానికి ఊతమిచ్చింది? మా కొద్దీ తెల్లదొరతనం అనేటటువంటి గేయం ఏ ఉద్యమానికి ఊతమిచ్చింది? స్వాతంత్ర్య ఉద్యమానికి ఊతమిచ్చి మరి ఆనాటి ప్రజల్లో, సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిందనమాట. తెలుగు పువ్వులు శతకం అనేటటువంటిది ఏ శతాబ్దానికి చెందినది? తెలుగు పువ్వులు శతకం అనేది ఏ శతాబ్దానికి చెందినది? ఇది 20వ శతాబ్దానికి చెందినది. తెలుగు పువ్వులు శతకం 20వ శతాబ్దం. నార్ల చిరంజీవి గారు రచించారనమాట ఇది. నార్ల చిరంజీవి. తెలుగు బాల శతకం జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ గారు రచించినటువంటిది అంటే అదే జంధ్యాల పాపయ్య శాస్త్రి లేదా కరుణశ్రీ గారు రచించినటువంటిది తెలుగు బాల శతకం. తెలుగు బాల శతకం అనేది రైట్ ఆన్సర్. సత్యం శంకరమంచి గారు ఏ జిల్లాలో జన్మించారు? సత్యం శంకరమంచి గారు ఏ జిల్లాలో జన్మించారు? ఏ జిల్లాలో జన్మించారు? గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించారండి. గుంటూరు జిల్లాలోని అమరావతిలో సత్యం శంకరమంచి గారు జన్మించడం జరిగింది. సత్యం శంకరమంచి గారికి 1979లో ఏ పుస్తకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? సత్యం శంకరమంచి గారికి 1979లో ఏ పుస్తకానికి గాను రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? అమరావతి కథలు అనేటటువంటి పుస్తకానికే ఈయనకి లభించిందనమాట. తృప్తి పాఠం సత్యం శంకరమంచి గారు రాసినటువంటి ఏ కథలలోనిది? తృప్తి అనేటటువంటి పాఠం సత్యం శంకరమంచి గారు రచించినటువంటి ఎక్కడ నుండి గ్రహించబడింది అంటే అమరావతి కథల నుండి గ్రహించబడింది. క్రింది వానిలో సత్యం శంకరమంచి గారు రాసినటువంటి నాటకం ఏమిటి? క్రింది వానిలో సత్యం శంకరమంచి గారు రాసినటువంటి నాటకం ఏమిటి? హరహర మహాదేవ అనేటటువంటి నాటకం. క్రింది వానిలో సత్యం శంకరమంచి గారు రాసినటువంటిది హరహర మహాదేవ అనేటటువంటి నాటకం. ఇది నాటకానికి చెందుతుందన్నమాట. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పంచతంత్ర కథలను మొదట సంస్కృత భాషలో రచించినటువంటి పండితుడు ఎవరు? ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పంచతంత్ర కథలను మొదటగా సంస్కృత భాషలో రచించినటువంటి పండితుడు ఎవరు? విష్ణు శర్మ సంస్కృత భాషలో రచిస్తే మరి మన చెన్నై సూరి గారు దీన్ని తెలుగులోనికి అనువదించడం జరిగింది. మరి తెలుగులో ఏ పేరుతో అనువదించడం జరిగింది? ఏ పేరుతో అనువదించారు ఈయన? నీతి చంద్రిక అనేటటువంటి పేరుతో అనువదించడం జరిగింది. నీతి చంద్రిక. కందుకూరి వీరేశలింగం గారు ఎక్కడ జన్మించారు? కందుకూరి వీరేశలింగం గారు ఎక్కడ జన్మించారు? ఈయన రాజమండ్రిలో జన్మించడం జరిగింది. రాజమండ్రిలో జన్మించారు. కందుకూరి వీరేశలింగం గారికి ఉన్నటువంటి ప్రసిద్ధ బిరుదు ఏమిటి? కందుకూరి వీరేశలింగం గారికి ఉన్నటువంటి ప్రసిద్ధ బిరుదు గద్య తిక్కన. సమయస్ఫూర్తి పాఠానికి మూలమైనటువంటి కందుకూరి వీరేశలింగం గారు అనువదించినటువంటి పంచతంత్ర కథలలోని ఏ భాగం నుండి గ్రహించబడింది? మరి ఈ మూలము ఏ భాగం నుండి గ్రహించబడింది? విగ్రహ అనేటటువంటి భాగం నుండి గ్రహించబడింది. విగ్రహ అనేటటువంటి భాగం నుండే ఈ సమయస్ఫూర్తి అనేటటువంటి పాఠ్యాంశం గ్రహించబడింది. ఈ క్రింది వానిలో కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి ప్రసిద్ధ నవల లేదా రచన ఏమిటి? రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు. ఇవి ఈయన యొక్క రచనలండి, నవల లేదా రచనలు. రాజశేఖర చరిత్రము మరియు సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనేవి వీరికి చెందినటువంటి రచనలు. చిలుకూరి దేవపుత్ర గారు ఏ జిల్లాలో జన్మించారు? చిలుకూరి దేవపుత్ర గారు ఏ జిల్లాలో జన్మించారు? ఈయన అనంతపురం జిల్లాలోని కాల్వపల్లిలో ఈయన జన్మించడం జరిగింది. అనంతపురం జిల్లాలోని కాల్వపల్లి. మమకారం పాఠం చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి ఏ కథా సంపుటిలోనిది? మమకారం పాఠం చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి ఏ కథా సంపుటిలోనిది? 6 గ్లాసులు అనేటటువంటి కథా సంపుటి నుండి గ్రహించబడింది. మమకారం అనే పాఠ్యాంశం 6 గ్లాసులు అనేటటువంటి కథా సంపుటి నుండి గ్రహించబడింది. చిలుకూరి దేవపుత్ర గారికి 2001లో ఏ పురస్కారం లభించింది? చిలుకూరి దేవపుత్ర గారికి 2001లో ఏ పురస్కారం లభించింది? చాసో పురస్కారం అనేటటువంటిదే 2001లో రావడం జరిగింది, దీనికి లభించడం జరిగింది. చాసో పురస్కారం చాగంటి సోమయాజులు పురస్కారం. కుసుమ ధర్మన్న గారు ఎక్కడ జన్మించారు?
ఈయన రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేట రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో ఈయన జన్మించడం జరిగింది. కుసుమ ధర్మన్న గారు ఏ భాషలలో పండితుడు మరియు ప్రసిద్ధమైనటువంటి వక్త? ఏ భాషల్లో పండితుడు మరియు ప్రసిద్ధమైనటువంటి వక్త? ఈయన తెలుగు, సంస్కృత, ఆంగ్ల ఆంగ్ల భాషల్లో ఈయన ప్రసిద్ధులు మరియు గొప్ప వక్త అన్నమాట. కుసుమ ధర్మన్న గారు నిమ్నజాతి విముక్తి కోసం ఏ పత్రికను నడిపారు? కుసుమ ధర్మన్న గారు నిమ్నజాతి విముక్తి కోసం ఏ పత్రికను నడిపారు? హరిజన పత్రికను ఈయన నడపడం జరిగింది. నిమ్నజాతి విముక్తి కోసం హరిజన పత్రికను నడిపారు. మేలుకొలుపు అనే పాఠాన్ని రచించిన కవి ఎవరు? మేలుకొలుపు అనే పాఠాన్ని రచించిన కవి కుసుమ ధర్మన్న గారే మేలుకొలుపు పాఠాన్ని రచించడం జరిగింది. కుసుమ ధర్మన్న గారు రాసినటువంటి ఏ రచన నుండి మేలుకొలుపు పాఠం గ్రహించబడింది? కుసుమ ధర్మన్న గారు రాసినటువంటి ఏ రచన నుండి మేలుకొలుపు పాఠం గ్రహించబడింది? హరిజన శతకం నుండే గ్రహించబడింది. హరిజన శతకం నుండి గ్రహించబడింది. ఆంగ్లేయుల పాలనను నిరసిస్తూ కుసుమ ధర్మన్న గారు రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం పేరేంటి? ఆంగ్లేయుల పాలనను నిరసిస్తూ రాసినటువంటిది మా కొద్దీ నల్లదొరతనం అనేటటువంటి దాన్ని రాశారు. మా కొద్దీ నల్లదొరతనం అనేది ఆంగ్లేయుల యొక్క పాలనను నిరసిస్తూ ఆయన రాయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనటువంటి కవి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యారు. అలాగే అంటే ఈయన ప్రేరేపించబడ్డారు. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం గారి యొక్క వాటిని కూడా ఈయనలో మార్పు తీసుకొచ్చింది. కందుకూరి వీరేశలింగం గారి యొక్క ప్రవర్తన కూడా ఈయనలో ఆయన యొక్క పుస్తకాలు కానీ ఆయన యొక్క తీరు కానీ ఈయనకి మార్పు తీసుకొచ్చింది. అలాగే అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు కూడా ఈయనకి ప్రేరణ ఇచ్చాయన్నమాట. వీళ్ళిద్దరి వలన కూడా ఆకర్షితులయ్యారు. ఎవరు? కుసుమ ధర్మన్న గారు. చిలుకూరి దేవపుత్ర గారికి 1996లో ఏ నవలకు గాను అవార్డు లభించింది? చిలుకూరి దేవపుత్ర గారికి 1996లో ఏ నవలకు గాను అవార్డు లభించింది? ఏ అవార్డు అది? ఆటా అవార్డు. ఆటా అవార్డు అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ అవార్డు. ఆటా అంటే ఏటీఏ, అమెరికా తెలుగు అసోసియేషన్ అవార్డు అన్నమాట. అది ఏ నవలకు లభించింది అంటే పంచమము అనేటటువంటి దానికి ఆటా అవార్డు లభించింది. చిలుకూరి దేవపుత్ర గారు ఎప్పుడు జన్మించారు? చిలుకూరి దేవపుత్ర గారు ఎప్పుడు జన్మించారు? ఈయన జననం 52, మరణం 2016. లేటెస్ట్ మరణం 2016, జననం 1952 అన్నమాట. ఏప్రిల్ 24. నెక్స్ట్ వన్, చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి మొదటి కథా సంపుటి ఏమిటి? చిలుకూరి దేవపుత్ర గారు రాసిన మొదటి కథా సంపుటి ఏది? 6 గ్లాసులు అనేటటువంటిది మొదటి కథా సంపుటి. క్రింది వానిలో చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి నవల ఏది? ఆయన రాసినటువంటి నవలలు ఏంటంటే అద్దంలో చందమామ, పంచమము. ఈ రెండు కూడా ఆయన రచించినటువంటి నవలల కిందకే వస్తాయి. అద్దంలో చందమామ అనేటటువంటిది ఈయన రచించినటువంటి నవల అన్నమాట. నెక్స్ట్ వన్, చిలుకూరి దేవపుత్ర గారికి 2000 సంవత్సరంలో ఏ పురస్కారం లభించింది? 2000లో ఈయనకి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, ఇది హిందీలో వచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అనేటటువంటిది 2000 సంవత్సరంలో వస్తే 2001లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా పురస్కారం లభించింది అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చిలుకూరి దేవపుత్ర గారి రాసినటువంటి కథా సంపుటి కానిది ఏమిటి? ఈయన రాసినటువంటి కథా సంపుటిలో ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మరి పంచమము, అలాగే అది నవల, పంచమము అనేటటువంటి నవల అయితే ఇక్కడ ఈయన రచించినటువంటి కథా సంపుటి గురించి కదా అడిగారు. కథా సంపుటి అనేటటువంటిది కానిది, పంచమము అనేటటువంటిది కాదు. చివరి మనుషులు, వంకర టింకర, వానమాలు, అలాగే ఏకాకి నౌకు చప్పుడు, ఈ 4 కూడా ఈయన యొక్క కథా సంపుటాలకు చెందుతాయి అన్నమాట. చివరి మనుషులు, వంకర టింకర, వానమాలు, ఏకాకి నౌకు చప్పుడు ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఏ సంవత్సరంలో నోబెల్ సాహిత్య బహుమతి లభించింది? రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఏ సంవత్సరంలో నోబెల్ సాహిత్య బహుమతి లభించింది? 1913లో గీతాంజలి అనేటటువంటి రచనకు గాను నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. నోబెల్ అవార్డు అనేది లభించింది.
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ ప్రసిద్ధ రచనకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు? గీతాంజలికి 1913లో ఈయన అందుకోవడం జరిగింది. గుడిపాటి వెంకటాచలం గారి యొక్క జీవిత కాలం. ఈయన యొక్క జీవిత కాలం 94లో పుట్టారండి. 1894లో పుట్టారు. 1979లో ఈయన మరణించడం జరిగింది. గుడిపాటి వెంకటాచలం గారు పాఠశాలల పర్యవేక్షకుడిగా ఉన్నటువంటి నాటి అనుభవాలతో రాసిన పుస్తకం ఏంటి? గుడిపాటి వెంకటాచలం గారు పాఠశాల పర్యవేక్షకుడుగా ఉన్నటువంటి నాటి అనుభవాలతో రాసిన పుస్తకం ఏంటి? బిడ్డల శిక్షణ. అంటే అప్పుడు పర్యవేక్షకునిగా తాను గమనించినటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాసినటువంటిది బిడ్డల శిక్షణ. రామభక్తురాలైనటువంటి కవయిత్రి ఆతకూరి మల్ల ఏ శతాబ్దానికి చెందినవారు? రామభక్తురాలైనటువంటి కవయిత్రి అయినటువంటి ఆతుకూరి మల్ల మరి ఏ శతాబ్దానికి చెందినటువంటి వారు? 16వ శతాబ్దానికి చెందినవారు. ఈమె ఏ జిల్లాలో జన్మించారు? ఈమె కడప జిల్లాలో జన్మించారండి. ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. కడప జిల్లాలోని గోపవరంలో ఆత్కూరి మల్ల జన్మించడం జరిగింది. మల్ల రామాయణంలో మొత్తం ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి? మొత్తం ఆమె రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి? 871 గద్య పద్యాలు ఉన్నాయండి. 871 గద్య పద్యాలు ఉన్నాయి. ప్రస్తుత పాఠ్యభాగం మల్ల రాసినటువంటి రామాయణంలోని ఏ కాండలోనిది? ప్రస్తుత పాఠ్యభాగం మల్ల రాసినటువంటి రామాయణంలోని ఏ కాండలోనిది అంటే ఇది సుందరకాండలోనిది. ఇది సుందరకాండలోనిది. కవి పరిచయం సుందరకాండలోనిది అనమాట. ప్రస్తుత పాఠ్యభాగం అంటే నెక్స్ట్ వన్, నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి చెందినటువంటి స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సేవకుడు ఎవరు? నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందినది. నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంఘ సేవకుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య. చిత్రంలోని కవి పరిచయం మొదటి వాక్యంలోనే మనకి ఇక్కడ నెల్లూరు గాంధీగా పేరు పొందారు అని చెప్పేసి మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్య సమరంలో పాల్గొని వెన్నెలకంటి రాఘవయ్య గారు మొత్తం స్వాతంత్ర్య సమరంలో పాల్గొని వెన్నెలకంటి రాఘవయ్య గారు మొత్తం ఎన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు? ఎన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు ఈయన అంటే టోటల్ గా 21 నెలలు అండి. 21 నెలలు ఈయన జైలు శిక్ష అనుభవించడం జరిగిందనమాట. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని 21 నెలలు అంటే నియర్లీగా 2 years అన్నమాట. నెక్స్ట్ వెన్నెలకంటి రాఘవయ్య గారికి భారత ప్రభుత్వం 1973లో ఏ బిరుదుతో సత్కరించింది? పద్మభూషణ్ అనే బిరుదుతో సత్కరించింది. 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అనే బిరుదుతో సత్కరించింది. వెన్నెలకంటి రాఘవయ్య గారు గిరిజన ఆదివాసీ తెగలపై రాసినటువంటి పుస్తకాల సంఖ్య ఎంత? గిరిజన ఆదివాసీ తెగలపై రాసినటువంటి పుస్తకాల సంఖ్య 22. అంటే ఈయన 22 పుస్తకాలని టోటల్ గా రాయడం జరిగింది. ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించినటువంటి మేటి రాజు మాధవ వర్మ ధర్మనిరతిని తెలియజేయడమే పాఠ్యాంశానికి ఆధారం కానిది ఏమిటి? పాఠ్యాంశానికి ఆధారమైనది ఏంటంటే ఆంధ్ర ప్రశస్తి ఒకటి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం. ఈ రెండు మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. మరి విశ్వనాథ్ సత్యనారాయణ గారి యొక్క రచనలన్నీ చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మూడు అవుతాయి కానీ జీవన సమరం అనేటటువంటిది కాదనమాట. రావూరి భరద్వాజ గారు ఏ జిల్లాలో జన్మించారు? రావూరి భరద్వాజ గారు ఏ జిల్లాలో జన్మించారు? గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు. మరి గుర్రం జాషువా గారు కూడా గుంటూరు జిల్లా వినుకొండ. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారనమాట. రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ పేరేంటి? రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ పేరు విమల. మరి ఆయన రాసినటువంటి విమల అనేది తొలి కథ. అయితే అపరిచితులు, కథాసాగరం అనేటటువంటివి ఈ రెండు కూడా కథా సంపుటాలన్నమాట. రావూరి భరద్వాజ గారు మొత్తం ఎన్ని పిల్లల కథలు రాశారు? ఎన్ని పిల్లల కథలు రాశారంటే 43 పిల్లల కథలు రాశారండి. 43 పిల్లల కథలని రాయడం జరిగిందనమాట. టోటల్ గా 37 కథా సంపుటాలు, 17 నవలలు రాశారు. 37 కథా సంపుటాలు, 17 నవలలు ఈయన రాయడం జరిగింది. రావూరి భరద్వాజ గారు మొత్తం ఎన్ని కథా సంపుటాలు రాశారు? 37 కథా సంపుటాలు రాశారు, 17 నవలలు రాశారు.
17 నవలలు, 37 కథా సంపుటాల్ని ఆయన రాయడం జరిగిందనమాట. సో మొత్తంగా ఈయన రాసినటువంటి నవలలు 17. క్రింది వానిలో రావూరి భరద్వాజ గారికి లభించినటువంటి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం ఏంటి? జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం జ్ఞానపీఠ అవార్డు అన్నమాట. జ్ఞానపీఠ అవార్డు అనేటటువంటిది లభించింది. దేనికి అంటే పాకుడు రాళ్ళకి ఈయనకి లభించడం జరిగింది. రావూరి భరద్వాజ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించినటువంటి బిరుదు లేదా పురస్కారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి పురస్కారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న అనేటటువంటి బిరుదు రావడం జరిగింది. కళారత్న. క్రింది వానిలో అక్షరం పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందినది? వచన కవిత అనే ప్రక్రియకు చెందినది. మరి దీని యొక్క ఇతివృత్తం ఏంటి? మాయాకంబలి. మాయాకంబలి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? మాయాకంబలి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఇది ఒక కల్పనకు సంబంధించింది. అంటే జానపద కథ అనేటటువంటిది అనమాట. జానపద కథ మరియు కల్పనకు సంబంధించింది. దీని యొక్క ఇతివృత్తం కల్పన మరియు మానవ స్వభావానికి సంబంధించింది అనమాట. జానపద కథ అనేటటువంటి ఇతివృత్తం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అయినటువంటి దూర్జటి రచించిన శతకం ఏంటి? శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి, గుర్తుపెట్టుకోండి. రావినూతల ప్రేమ్ కిషోర్ గారి యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి? మరియమ్మ అంకయ్య. రావినూతల ప్రేమ్ కిషోర్ గారి యొక్క తల్లిదండ్రుల పేరు మరియమ్మ అంకయ్య. మాయాకంబలి పాఠ్యభాగం యొక్క పాఠ్యభాగ రచయిత అయినటువంటి కలువకొలను సదానంద గారు ఏ జిల్లాలో జన్మించారు? కలువకొలను సదానంద గారు చిత్తూరు జిల్లాలోని పీలేరు. ఈయన చిత్తూరు జిల్లాలోని పీలేరులో జన్మించడం జరిగిందనమాట. కలువకొలను సదానంద గారు పిల్లల కథలతో పాటు వారపత్రికలలో ఏ ప్రక్రియలను రాశారు? చూడండి, ఈయన వారపత్రికల్లో ప్రక్రియలను రాశారు. వారపత్రికల్లో ఏం రాశారు? కథానికలు రాయడం జరిగింది. కలువకొలను సదానంద గారు పిల్లల కథలతో పాటు వారపత్రికలను కూడా కథానికలు ఈయన రాయడం జరిగింది. మాయాకంబలి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం క్రింది వానిలో ఏంటి? మాయాకంబలి పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే జానపద కళల ద్వారా విద్యార్థుల్లో విలువలను పెంపొందించడం. కలువకొలను సదానంద గారు రాసినటువంటి ఏ రచనకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది? కలువకొలను సదానంద గారు రాసినటువంటి ఏ రచనకు గాను కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది? బంగారు నడిచిన బాట. ఇక్కడ మా కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. ఏడ్చే కళ్ళు నవ్వే కళ్ళు ఏడ్చే పదవులు కాదండి. ఇక్కడ ఏంటంటే బంగారు నడిచిన బాటకే ఈయనకి లభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ అవార్డు. కలువకొలను సదానంద గారి యొక్క రచనల జాబితాలో ఉన్నటువంటి పరాగభూమి అనేటటువంటిది ఏ రకమైన రచన? పరాగభూమి అనేటటువంటిది ఇది ఒక పిల్లల కథ మరియు నవలలకు సంబంధించింది. పిల్లల కథకి సంబంధించింది పరాగభూమి అనేది. కలువకొలను సదానంద గారికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఏ సంవత్సరంలో లభించింది? 1976లో లభించిందనమాట. కలువకొలను సదానంద గారు 1992లో ఏ గౌరవానికి లేదా పురస్కారానికి ఎంపికయ్యారు? 1992లో ఈయనకి లభించినటువంటి పురస్కారం ఏంటి? జాతీయ ఉత్తమ అవార్డు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది 1992లో కలువకొలను సదానంద గారికి లభించడం జరిగింది. తాళ్లపాక అన్నమాచార్యులు గారు ఏ జిల్లాలో జన్మించారు? ఈయన కూడా కడప జిల్లాలోనే జన్మించారు. ఆత్కూరి మొల్ల కూడా కడప జిల్లానే. ఈయన కూడా కడప జిల్లానే జన్మించారు. తాళ్లపాక గ్రామంలో జన్మించారు. తాళ్లపాక అన్నమాచార్యులు గారి యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి? లక్కమాంబ, తండ్రి నారాయణాచార్యులు. లక్కమాంబ నారాయణాచార్యులు అనేది రైట్ ఆన్సర్. అన్నమాచార్యులు గారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ మొత్తం ఎన్ని వేల సంకీర్తనలు రచించారు? 32,000 సంకీర్తనలు ఈయన రచించడం జరిగింది. తాళ్లపాక అన్నమాచార్యులు వారికి గల ప్రసిద్ధ బిరుదేంటి? తాళ్లపాక అన్నమాచార్యులు గారి యొక్క ప్రసిద్ధ బిరుదు పదకవితా పితామహుడు. తాళ్లపాక అన్నమాచార్యులు గారు సంకీర్తనలతో పాటు మొత్తం ఎన్ని శతకాలు రచించారు? ఈయన సంకీర్తనలతో పాటు ఎన్ని శతకాలు రచించారు? టోటల్ గా 12 శతకాలు రచించారండి.
సంకీర్తనలతో పాటు 12 శతకాలు రచించారు. ద్విపద రామాయణము, సంకీర్తన లక్షణం మొదలైనవి ఈయన రచించడం జరిగింది. మరి శ్రీకాళహస్తీశ్వర శతకంను రచించిన కవి ఎవరు? శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. చావలి బంగారం గారు ఏ జిల్లాలో జన్మించారు? చావల బంగారం గారు ఏ జిల్లాలో జన్మించారు? తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట. ఈమె కొత్తపేట మండలంలోని మోదుకొర్రు కొత్తపేట మండలంలో మోదుకొర్రు అనేటటువంటి గ్రామంలో జన్మించారు. చావల బంగారమ్మ గారి యొక్క కవితలు 1930లో ఏ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చాయి? చూడండి, చావల బంగారమ్మ గారి యొక్క కవితలు అనేవి 1930లో ఏ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చాయి? వైతాళికులు, ముద్దు కృష్ణ గారిది అనమాట. ఇది ఎవరిది అంటే ముద్దు కృష్ణ గారి యొక్క వైతాళికులు అనేటటువంటి పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చాయి. చావల బంగారమ్మ గారి యొక్క కవితలను 1958లో 42 కవితలతో ఏ పేరుతో సంకలనం చేశారు? ఈమె మొత్తం కవితలు ఏంటంటే 42 కవితలు. ఈ 42 కవితల యొక్క సంకలనం ఏంటి? కాంచన విపంచి అనేటటువంటిది. ఈ 42 కవితలతో 1958లో కాంచన విపంచి అనే పేరుతో సంకలనం చేయడం జరిగింది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఏ జిల్లాలో జన్మించారు? ఈయన అనంతపురం జిల్లాలో జన్మించడం జరిగింది. రాళ్లపల్లి అనేటటువంటి గ్రామంలో జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి? అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులు అనేది వీరి యొక్క తల్లిదండ్రులు. వీరికి గల బిరుదు ఏంటి? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదు ఏమిటి? గాన కళాసింధు అనేటటువంటిది ఈయన యొక్క బిరుదు. గాన కళాసింధు, సంగీత కళారత్న. చూడండి, సంగీత కళారత్న అనేటటువంటిది కూడా ఈయన యొక్క బిరుదే. గాన కళాసింధు, సంగీత కళారత్న అనేది ఈయన యొక్క బిరుదు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి సంగీత నాటక అకాడమీ అనేది ఏ సంవత్సరంలో ఫెలోషిప్ అని ఇచ్చి గౌరవించింది? సంగీత నాటక అకాడమీ ఏ సంవత్సరంలో ఫెలోషిప్ ఇచ్చింది? 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ పాటను రచించిన వారు ఎవరు? రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పెనుగొండ పాటను రచించిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్నమాట. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాసినటువంటి ప్రస్తుత పాఠ్యభాగం ఏ మూలం నుండి గ్రహించబడింది? శాలివాహన గాథా సప్తశతి సారం నుండి గ్రహించబడింది. శాలివాహన గాథా సప్తశతి సారం నుండి గ్రహించబడింది. బోనం నాగభూషణం గారు తన జీవనోపాధి కోసం ఏ వృత్తిని స్వీకరించారు? ఈయన జీవనోపాధి కోసం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం జరిగింది. బోనం నాగభూషణం గారి యొక్క ఈయన రాసిన తొలి కథ ఏ పత్రికలో ముద్రితమైంది? ఈయన రాసినటువంటి తొలి కథ చిత్రగుప్త అనేటటువంటి పత్రికలో ముద్రితమైంది. బోనం నాగభూషణం గారి యొక్క తొలి కథ అనేటటువంటిది చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. క్రింది వానిలో బోనం నాగభూషణం గారు ఉపయోగించినటువంటి కలం పేరేమిటి? ఈయన శూలపాణి అలాగే భూషణం అనేటటువంటి 2 కలం పేర్లు కూడా ఈయన యూజ్ చేయడం జరిగిందనమాట. క్రింది వానిలో బోనం నాగభూషణం గారు రాసినటువంటి ప్రసిద్ధ రచన ఏంటి? ఈయన రాసినటువంటి ప్రసిద్ధ రచన ఏది సత్యం అనేటటువంటిది ఈయన రాసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి రచన. భూషణం కథలు, ఏది సత్యం, కొండగాలి, అడవంటుకుంది అనేటటువంటివి ఈ రచినటువంటి ప్రసిద్ధ రచనలు. అందులో ఇది ఒకటి. ఏది సత్యం, భూషణం కథలు, అలాగే ఏది సత్యం, భూషణం కథలు, కొండగాలి, అడవంటుకుంది, ఈ 4 కూడా ఈయన యొక్క ప్రసిద్ధ రచనలే. బోనం నాగభూషణం గారి రచనల జాబితాలో ఉన్న కొండగాలి అడవంటుకుంది అనేది ఏ ప్రక్రియకు చెందినవి? ఇవి ఒక రచనలు లేదా కథలకు చెందుతాయి అన్నమాట. బోనం నాగభూషణం గారి యొక్క యథ అనేటటువంటి పాఠ్యభాగం ఏ పాఠ్యభాగంలోనిది? యథ అనేటటువంటిది కథానిక ఏ ప్రక్రియకి చెందింది అంటే కథానిక అనేటటువంటి ప్రక్రియకు చెందుతుంది. యథ అనేటటువంటి పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? గిరిజనుల యొక్క శ్రమ జీవనాన్ని గౌరవించి ఆశావాహ దృక్పథాన్ని తెలియజేయడం. గిరిజనుల యొక్క శ్రమ జీవనాన్ని గౌరవించి ఆశావాహ దృక్పథాన్ని తెలియజేయడం అన్నమాట. బోనం నాగభూషణం గారి యొక్క యథ అనేటటువంటి పాఠం ఏ మూల కథా సంకలనం నుండి తీసుకోబడింది అంటే ఎక్కడి నుండి గ్రహించబడింది?
కొత్త గాలి అనేటటువంటి కథా సంకలనం నుండి తీసుకోబడింది. కొత్త గాలి అనే కథా సంకలనం నుండి తీసుకోబడింది. సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు కవి మరియు రచయితతో పాటు ఇంకా ఏ ఏ రంగాల్లో ప్రసిద్ధులు? ఈయన కవి మరియు రచయిత. అయితే ఈయన తత్వవేత్త మరియు చిత్రకారుడు. ఈయన తత్వవేత్త మరియు చిత్రకారుడిగా కూడా ప్రసిద్ధులు. క్రింది వాటిలో సూర్యదేవర సంజీవ్ దేవ్ గారి యొక్క ప్రసిద్ధ రచన ఏమిటి? తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు. ఇవన్నీ కూడా ఈయన యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు అనేటటువంటివి. సూర్యదేవర సంజీవ్ దేవ్ గారికి మొత్తం ఎన్ని భాషలు చదవడం లేదా రాయడం వచ్చు? 14 భాషలండి. ఈయనకి 14 భాషలు వచ్చంట చూడండి. 14 భాషలు చదవడం మరియు రాయడం వచ్చంట ఈయనకి. మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి మరియు కుటుంబ విలువలు. దేశభక్తి మరియు కుటుంబ విలువలు. శ్రీనాథుడి గారు ఎవరి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు? శ్రీనాథుడి గారు పెదకోమటి వేమారెడ్డి గారి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు. శ్రీనాథుడి గారు రాసినటువంటి ఏ పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి? శ్రీనాథుడి గారు రాసినటువంటి ఏ పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి? చాటు పద్యాలు అనేవి ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. క్రింది వానిలో శ్రీనాథుడి గారు రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏంటి? ఈయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏంటంటే మరుత్తరాజ్ చరిత్ర లేదా శృంగార నైషధం అనేటటువంటిది ఈయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం అన్నమాట. మరుత్తరాజ్ చరిత్ర అలాగే శృంగార నైషధం అనేటటువంటిది ఈయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం. అదే విధంగా కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామం ఇవన్నీ కూడా ఈయనవే. హరవిలాసము, కాశీఖండము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామం ఇవన్నీ కూడా శ్రీనాథునివే. శ్రీనాథునికి గల ప్రసిద్ధ బిరుదు ఏంటి? కవి సార్వభౌముడు అనేది ఈయన యొక్క బిరుదు. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగం యొక్క రచయిత దీని యొక్క రచయిత శ్రీనాథుడు. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగం శ్రీనాథుడు రచించినటువంటి ఏ ప్రసిద్ధ వీరగాథా కావ్యం నుండి గ్రహించబడింది? ఏ ప్రసిద్ధ వీరగాథ కావ్యం నుంచి గ్రహించబడింది అంటే పల్నాటి వీర చరిత్రము అనే వీరగాథ కావ్యం నుండి గ్రహించబడింది. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగం ఏ యుద్ధ వాతావరణం లేదా నేపథ్యానికి సంబంధించింది? ఏ యుద్ధ వాతావరణం అంటే పలనాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం. కొండపూడి లక్ష్మీనారాయణ గారు ఏ జిల్లాలో జన్మించారు? ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. కొండపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. కొండపూడి లక్ష్మీనారాయణ గారి యొక్క జీవిత కాలం 18లో జన్మించారు, 86లో మరణించారు. 18 జననం, 86 మరణం. క్రింది వానిలో కొండపూడి లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి గేయ సంపుటి ఏంటి? పాడరా తెలుగువాడ అనేటటువంటిది ఈయన యొక్క గేయ సంపుటి. స్మృతులు, గేయాలు అలాగే పాడరా తెలుగువాడ ఈ రెండు కూడా ఈయన యొక్క గేయ సంపుటిలో అవుతాయి. స్మృతులు, గేయాలు కూడా అవుతుందన్నమాట. మణిల మూట శతకం అనేది ఏ శతాబ్దానికి చెందినది? మణిల మూట శతకం లేదా మనుల మూట శతకం 20వ శతాబ్దానికి చెందినది. ఇది మాచిరాజు శివరామరాజు గారు రచించారనమాట. బమ్మెర పోతనామాచ్యుడు రచించినటువంటి శతకం. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి వారు. 15వ శతాబ్దం. నారాయణ శతకం అనేది ఈయన యొక్క ప్రసిద్ధ శతకం అన్నమాట. గుండ్లపల్లి నరసమ్మ గారు మరి 20వ శతాబ్దంలో రాసినటువంటి శతకం ఏంటి? గుండ్లపల్లి నరసమ్మ గారు 20వ శతాబ్దంలో రాసినటువంటి శతకం వరదరాజ శతకం. మిత్ర సాహస్రి శతకం యొక్క కర్త ఎవరు? మిత్ర సాహస్రి శతకం యొక్క కర్త కొండూరి వీరరాఘవాచార్యులు. మిత్ర సాహస్రి శతకం యొక్క కర్త ఎవరంటే కొండూరి వీరరాఘవాచార్యులు. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి వారన్నమాట. మిత్ర సాహస్రి శతకం. ఆంధ్ర వైభవం పాఠ్యభాగం కొండపూడి లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి ఏ గేయ సంపుటి నుండి గ్రహించబడింది? ఇది పాడరా ఓ తెలుగువాడ అనేటటువంటి గేయ సంపుటి నుండి గ్రహించడం జరిగిందనమాట. పవన నిర్మల ప్రభావతి గారు ఏ జిల్లాలో జన్మించారు? ఈమె ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జన్మించారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఈమె జన్మించారు. పవన నిర్మల ప్రభావతి గారి యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి? ఈమె యొక్క తల్లిదండ్రుల పేర్లు సరస్వతమ్మ మరియు నరసింహారావు గారు, వెంకట నరసింహారావు గారు. సరస్వతమ్మ, వెంకట నరసింహారావు గారు వీరి యొక్క తల్లిదండ్రుల పేర్లు. పవన నిర్మల ప్రభావతి గారు మొత్తం ఎన్ని నవలలు రచించారు? మొత్తం ఈమె ఎన్ని నవలలు రచించారు? ఈమె టోటల్ గా
17 నవలలు రచించడం జరిగింది. పవని నిర్మల ప్రభావతి గారు 17 నవలలు రచించడం జరిగింది. బులుసు వెంకట రమణయ్య గారు ఏ జిల్లాలో జన్మించారు? బులుసు వెంకట రమణయ్య గారు ఏ జిల్లాలో జన్మించారు? ఈయన విజయనగరం జిల్లాలో జన్మించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన యొక్క కలం పేరేంటి? బులుసు వెంకట రమణయ్య గారి యొక్క కలం పేరు ఏమిటి? రావ్ అనేటటువంటి కలం పేరుతో ఈయన అనేక వ్యాసాలు మరియు రచన చేయడం జరిగింది. క్రింది వానిలో పవన్ నిర్మల ప్రభావతి గారు రాసినటువంటి సుప్రసిద్ధ కథా సంపుటి ఏంటి? ఈయన రాసినటువంటి సుప్రసిద్ధ కథా సంపుటి ఈయన రాసిన సుప్రసిద్ధ కథా సంపుటిలో అనాథ, ఎదలో ముళ్ళు, అలాగే స్త్రీ, అలాగే నాగరికత నవ్వుతోంది అనేటటువంటి 7 అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది అనేటటువంటి 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు ఈయన రచించడం జరిగింది. పవన్ నిర్మల ప్రభావతి గారు రాసినటువంటి నవలల్లో క్రింది వానిలో ఇది ఒకటి. ఈమె ఎన్ని నవలలు రాశారు? 17 నవలలు రాశారు కదా. 17 నవలలు రాస్తే ఇందులో రాలిన పూలు, శాపగ్రస్తులు, ఉదయకిరణాలు అనేటటువంటివి ఈమె యొక్క నవలలకి చెందుతాయి. మరి ఈమె రాసిన బులుసు వెంకట రమణయ్య గారి యొక్క ఏకైక కథా సంకలనం ఏంటి? బులుసు వెంకట రమణయ్య గారి యొక్క ఏకైక కథా సంకలనం పడమటి రాత్రులు అనేటటువంటిది బులుసు వెంకట రమణయ్య గారి యొక్క కథా సంకలనం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, పడమటి రాత్రులు. క్రింది వానిలో బులుసు వెంకట రమణయ్య గారు రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏంటి? ఈయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం దీపకలికలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు. ఈ 3 కూడా ఈయనవే అనమాట. దీపకలికలు, గజపతుల నాటి గాథలు, గజపతి రాజుల యొక్క సాహిత్య పోషణ, ఇవన్నీ కూడా ఈయన యొక్క సుప్రసిద్ధ గ్రంథాలే అవుతాయి అన్నమాట. చెన్నై సూరి బాల వ్యాకరణానికి టీకా రాసిన వారు ఎవరు? చెన్నై సూరి బాల వ్యాకరణానికి టీకా రాసిన వారు బులుసు వెంకట రమణయ్య గారు. బులుసు వెంకట రమణయ్య గారు ఏ సంవత్సరంలో నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి యాత్ర రచన చేశారు? మరి ఈయన ఏ సంవత్సరంలో చేశారు ఇది? 1950వ సంవత్సరంలో ఈయన చేయడం జరిగింది. 1950వ సంవత్సరం. బులుసు వెంకట రమణయ్య గారికి లభించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సాహిత్య పురస్కారం ఏమిటి? ఈయనకు లభించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సాహిత్య పురస్కారం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ఈయనకు లభించడం జరిగింది. ఈయన రాసినటువంటి చారిత్రక సాహిత్య విశేషాల గ్రంథం ఏంటి? గజపతుల నాటి గాథలు అనేటటువంటి గ్రంథము విజయనగర రాజుల యొక్క చరిత్ర, సాహిత్యాల యొక్క విశేషాల ఆధారంగా రచించారనమాట ఈయన. గుర్రం జాస్వా గారు ఏ జిల్లాలో జన్మించారు? గుర్రం జాస్వా గారు గుంటూరు జిల్లాలోని వినుకొండలో జన్మించడం జరిగిందనమాట. గుర్రం జాస్వా గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి? ఈయన యొక్క తల్లిదండ్రుల పేరు వీరయ్య లింగమ్మ. గుర్రం జాస్వా గారి యొక్క ప్రసిద్ధ కావ్యం ఏంటి? గబ్బిలము, పిరదౌసి అనేది గుర్రం జాస్వా గారి యొక్క ప్రసిద్ధ కావ్యాలు. గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిసీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు, ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రసిద్ధ కావ్యాలు. గుర్రం జాస్వా గారికి గల బిరుదులలో ఈ క్రింది వాటిలో లేనిది ఏమిటి? ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయి. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు ఉన్నాయి. అయితే ఈ గద్య తిక్కన అనేటటువంటిది కాదు, కందుకూరి వీరేశలింగం గారిది కాబట్టి. ఏ నాటకంలో గుర్రం జాస్వా గారు రాసినటువంటి పద్యాలు వినని తిరుగువారుండరు అని పేర్కోవడం జరిగింది? ఏ నాటకం గురించి గుర్రం జాస్వా గారు రాసిన పద్యాలు వినని తిరుగువారుండరు అని చెప్పడం జరిగింది? అది సత్య హరిశ్చంద్ర అనేటటువంటి నాటకంలో వీరు రాసిన పద్యాలు తెలుగు నాట అత్యంత ప్రసిద్ధి పొందాయి. అందువల్ల తెలుగు వాళ్ళలో వినని వారు ఉండరు అని ప్రసిద్ధి పొందింది. క్రింది వాటిలో గుర్రం జాస్వా గారి యొక్క రచన కానిది ఏమిటి? కృష్ణపక్షం అనేటటువంటిది కాదు, ఎందుకంటే ఇది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిది. గుర్రం జాస్వా గారికి ఉన్నటువంటి బిరుదులో క్రింది వాటిలో లేనిది ఏమిటి? ఆల్రెడీ మనకి ఇది రిపీట్ అయిందండి బిట్. సందేశం అనేటటువంటి పాఠ్యభాగం యొక్క కవి ఎవరు? ఇక్కడ కళా ప్రపూర్ణ అనేది లేదండి, సారీ ఫర్ దట్. కళా ప్రపూర్ణ అనేటటువంటిది ఏంది కాదు. నెక్స్ట్ వన్,
సందేశం అనేటటువంటి పాఠ్యభాగం కవి ఎవరు? సందేశం అనే పాఠ్యభాగం యొక్క కవి ఎవరు? గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి యొక్క గుర్రం జాషువా గారు దేని ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు? దేని ద్వారా తమ యొక్క సందేశాన్ని గుర్రం జాషువా గారు తమ సందేశాన్ని దేని ద్వారా పరమేశ్వరునికి పంపించారు? గబ్బిలం ద్వారా. సందేశం పాఠంలో కవి ఎవరి యొక్క స్థితిగతులను విన్నవించమని వేడుకున్నారు? కవి ఎవరి యొక్క స్థితిగతులను విన్నవించమని వేడుకున్నారు? శ్రామికుల యొక్క స్థితిగతుల గురించి. అంటే తన బాధను, కష్టాన్ని మరియు శ్రామికుల స్థితిగతులను దేవునికి విన్నవించమని గబ్బిలాన్ని వేడుకోవడం జరిగింది. శివునికి. గుర్రం జాషువా గారి సందేశం పాఠ్యాంశం ఏ కావ్యం నుండి గ్రహించబడింది? గబ్బిలం అనేటటువంటి కావ్యం నుండి తీసుకోవడం జరిగింది. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి? తిమ్మన శాస్త్రి, సీతమ్మ. తిమ్మన శాస్త్రి, సీతమ్మ అనేటటువంటి వాళ్ళు వీరి యొక్క తల్లిదండ్రులు. తిమ్మన శాస్త్రి, సీతమ్మ. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించారు? తూర్పుగోదావరి జిల్లాలోని చంద్రంపాలెంలో ఈయన జన్మించడం జరిగింది. చంద్రంపాలెం. క్రింది వానిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచన ఏమిటి? దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచన కృష్ణపక్షం. కృష్ణపక్షం, ఓర్వశి ప్రవాసము. కృష్ణపక్షం, ఓర్వశి ప్రవాసం అనేవి ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు. మిగతావన్నీ గుర్రం జాషువావి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి బిరుదేంటి? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ బిరుదుతో సత్కరించింది? కళా ప్రపూర్ణ అనేటటువంటి బిరుదుతో సత్కరించింది. మేలిమలుపు పాఠ్యాంశం యొక్క కవి ఎవరు? మేలిమలుపు అనే పాఠ్యాంశం యొక్క కవి ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి మేలిమలుపు పాఠ్యాంశం అనేది ఏ కావ్యం నుండి గ్రహించబడింది? ఈయన యొక్క కావ్యం నుంచి మేలిమలుపు పాఠ్యాంశం గ్రహించబడింది? పుష్పలావికలు అనే కావ్యం నుంచి. సింగమనేని నారాయణ గారి యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి? సంజమ్మ రామప్ప. సంజమ్మ రామప్పలు ఈయన యొక్క తల్లిదండ్రులు. సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించారు? ఈయన బండ్ల మీద పల్లె అనేటటువంటి గ్రామంలో జన్మించారు. సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లాలోని బండ్ల మీద పల్లె అనే గ్రామంలో జన్మించారు. సింగమనేని నారాయణ గారు వృత్తిరీత్యా ఏం చేసేవారు? ఉపాధ్యాయుడు. ఈయన కూడా ఉపాధ్యాయుడే. సింగమనేని నారాయణ గారికి ఏ విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి? ఏ విశ్వవిద్యాలయం అంటే తెలుగు విశ్వవిద్యాలయం నుంచే ఈయనకి సాహిత్య పురస్కారాలు లభించాయి. దేవిప్రియ లేదా షేకు కాజా హుస్సేన్ గారు ఏ జిల్లాలో జన్మించారు? ఈయన గుంటూరు జిల్లాలోనే జన్మించారు. ఈయన కూడా గుంటూరు జిల్లాలోనే జన్మించారు. దేవిప్రియ గారు కవి మరియు రచయితే కాకుండా ఏ రంగంలో ప్రసిద్ధులు? కవి మరియు రచయితే కాకుండా పాత్రికేయులు లేదా జర్నలిజంలో ఈయన ప్రసిద్ధులు అనమాట. జర్నలిస్ట్ గా ఉన్నారు. క్రింది వాణిలో సింగమనేని నారాయణ గారి యొక్క కథల సంపుటి ఏంటి? సింగమనేని నారాయణ గారి యొక్క కథల సంపుటి జూదము, సీమ కథలు, అనంతం అనేటటువంటివి సింగమనేని నారాయణ గారి యొక్క కథల సంపుటి. అయితే ఇక్కడ జూదం అనేటటువంటిది రైట్ ఆన్సర్. జూదము, సీమ కథలు, అనంతం. సీమ కథలు అనేటటువంటిది ఎవరి యొక్క ప్రసిద్ధ రచన? సింగమనేని నారాయణ గారి యొక్క ప్రసిద్ధ రచన. క్రింది వానిలో దేవిప్రియ గారి యొక్క ముఖ్యమైనటువంటి రచన ఏంటి? దేవిప్రియ అంటే షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క ముఖ్యమైనటువంటి రచన ఏంటి? అరణ్య పురాణం అనేది ముఖ్యమైనటువంటి రచన. దేవిప్రియ గారికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెచ్చిపెట్టినటువంటి వచన కవితా సంపుటి ఏంటి? చూడండి, 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినటువంటి వచన కవితా సంపుటి ఏంటి? గాలి రంగు అనేటటువంటిది. గాలి రంగుకి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు అనేటటువంటివి ఎవరి యొక్క రచనలు? దేవిప్రియ గారి యొక్క రచనలు అనమాట. అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు అనేటటువంటివి దేవిప్రియ గారి యొక్క రచనలు. తుమ్మెద, తుఫాను అనేటటువంటివి ఎవరి కలం నుండి జారువాలిన గ్రంథాలు? తుమ్మెద మరియు తుఫాన్ అనేటటువంటివి ఎవరి కలం నుండి జారువాలిన గ్రంథాలు? దేవిప్రియ నుంచి జారువాలినటువంటి గ్రంథాలు. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి యొక్క ఆత్మకథ పేరేంటి? ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి యొక్క ఆత్మకథ పేరేంటి? మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు అనేటటువంటిది మామిడిపూడి వెంకట రంగయ్య గారి యొక్క ఆత్మకథ పేరు. మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఏ నిఘంటువు లేదా కోశం నిర్మాణంలో
వర్గానికి అధ్యక్షుడిగా పనిచేస్తారు. ఏ నిఘంటువు లేదా కోశవు, ఏ నిఘంటువు ఈయన రచించడం జరిగింది, నిఘంటువులో ఈయన పాత్ర ఉంది. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశము అనేటటువంటి నిఘంటువు నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఈయన వ్యవహరించారు. ప్రాచీన కవుల యొక్క చాటువులను సేకరించి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కూర్చున్నటువంటి గ్రంథం ఏంటి? ఈ ప్రాచీన కవుల యొక్క చాటువులన్నీ కూడా గ్రహించి ఈయన ఒక దగ్గర కూర్చారు. ఆ కూర్చున్నటువంటి గ్రంథానికి ఏమని పేరు పెట్టారంటే చాటు పద్య మణిమంజరి అనేది వేటూరి ప్రభాకర శాస్త్రి గారిది, గుర్తుపెట్టుకోండి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వేటిని పరిశోధించి అమూల్యమైనటువంటి వ్యాసాలు రాశారు? దేశ చరిత్ర మరియు భాషా సాహిత్యాలను పరిశీలించి అమూల్యమైనటువంటి వ్యాసాలను రచించడం జరిగింది. సివి సుబ్బన్న గారు అనేక అవధానాలు చేసి ప్రకటించినటువంటి గొప్ప గ్రంథం ఏంటి? సివి సుబ్బన్న గారు అనేక అవధానాలు చేసి ప్రకటించినటువంటి గొప్ప గ్రంథం ఏంటి? శతావధాన ప్రబంధ త్రిపుటి అనేది ఈయన అనేక అవధానాలు చేసి ప్రకటించినటువంటి గొప్ప గ్రంథం. భువన విజయం పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవులు ఎవరు? భువన విజయం అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి వారు వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న గారు. భువన విజయం పాఠ్యాంశం అనేది ఏ పుస్తకం నుంచి సేకరించబడింది? భువన విజయం అనేటటువంటి పాఠ్యాంశం అవధాన విద్య అనేటటువంటి పుస్తకం నుంచి గ్రహించబడింది. శతావధాన ప్రబంధ త్రిపుటి అనే గొప్ప గ్రంథాన్ని ప్రకటించిన కవి ఎవరు? శతావధాన ప్రబంధ త్రిపుటి అనే గొప్ప గ్రంథాన్ని ప్రకటించినటువంటి కవి ఎవరు? సివి సుబ్బన్న గారు. సివి సుబ్బన్న గారి యొక్క ప్రసిద్ధ గ్రంథం అన్నమాట అది. అంటే భువన విజయం కవులలో ఒకరైనటువంటి సివి సుబ్బన్న గారే ఈ అవధానాలన్నింటినీ ఇలా సంకలనం చేయడం జరిగిందనమాట. ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటు పద్య మణిమంజరిగా కూర్చున్నటువంటి పరిశోధకులు ఎవరంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. పైడి తెరేష్ బాబు గారి యొక్క సమదృష్టి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఇది గజల్ ప్రక్రియకు చెందినది. సమదృష్టి పాఠ్యాంశం కవి అయినటువంటి పైడి తెరేష్ బాబు ఏ ప్రసార మాధ్యమంలో వ్యాఖ్యాతగా పనిచేశారు? ఈయన ఆకాశవాణిలో పనిచేయడం జరిగింది. సమదృష్టి పాఠ్యాంశంలో కవి కన్ను, చెట్టు, మబ్బు మరియు ఆకాశాన్ని వేటితో పోల్చారు? నలుపుతో పోల్చడం జరిగింది. మరి సమదృష్టి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏమిటి? మానవ సమానత్వ భావన కల్పించడం. తిక్కన స్వామియాజి గారి ఆతిథ్యం పాఠ్యభాగం నేపథ్యం ప్రకారం భీష్మ పితామహుడు ఎవరికి ధర్మోపదేశం చేశారు? ధర్మరాజుకి చేయడం జరిగింది. పైడి తెరేష్ బాబు గారు రచించినటువంటి ప్రసిద్ధ గజల్ సంపుటి పేరేంటి? అల్పపీడనం. హిందూ మహాసముద్రం అనేటటువంటిది ఎవరి యొక్క ప్రసిద్ధ రచన? పైడి తెరేష్ బాబు గారి యొక్క ప్రసిద్ధ రచన. తిక్కన స్వామియాజి గారు రచించినటువంటి ప్రసిద్ధ తెలుగు నాటకీయ గ్రంథం ఏంటి? ప్రసిద్ధమైనటువంటి తెలుగు నాటకీయ గ్రంథం ఏంటంటే నిర్వచనోత్తర రామాయణం. తిక్కన స్వామియాజి గారు ఆంధ్ర మహాభారతంలోని ఏ పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు రచించారు? అంటే ఏ పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను రచించారు. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు ఈయన 15 పర్వాలని రచించడం జరిగింది. తిక్కన స్వామియాజి గారు రచించినటువంటి ఆతిథ్యం అనేటటువంటి పాఠ్యాంశం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? ఆంధ్ర మహాభారతం అనేటటువంటి గ్రంథం నుండి గ్రహించబడింది. ఆతిథ్యం పాఠ్యాంశం అనేది మహాభారతంలో ఏ పర్వం నుండి తీసుకోబడింది? ఏ పర్వం అంటే శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుండి తీసుకోవడం జరిగింది. ఆతిథ్యం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆతిథ్యం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అతిథులను గౌరవించడం మరియు శరణు కోరిన వారిని ఆదుకోవడం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.